గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. టీఎస్ అదేవిధంగా ఏపీ సెట్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ మీకు ఒక టెస్ట్ సిరీస్, ఫైనల్ టెస్ట్ సిరీస్, ఫైనల్ బ్యాటిల్ ఒకటి స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి ఈ ఫైనల్ టెస్ట్ సిరీస్ ఒకటి మనం ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సెమిస్టర్లో ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా టెన్స్కి అయితే గురి కావద్దండి. మీరు నేర్చుకునేది ఎక్కడికి పోదు. మీరు నేర్చుకున్న దాన్ని, మీకు బాగా వచ్చిన దాన్నే ఈ టెస్టుల్లో అప్లై చేయండి. మీకు నచ్చిన సబ్జెక్ట్ని 1-2 సార్లు చదవండి. కంపల్సరీ అనుకున్న సబ్జెక్టులన్నీ 1-2 సార్లు చదవండి. ఇందులో ముఖ్యంగా ఇంజనీరింగ్ని టార్గెట్ చేయండి. మీకు ఇంజనీరింగ్ మార్క్స్, మీకు 100 మార్క్స్కి ఇంజనీరింగ్ ఉంది కాబట్టి ఈ 100 మార్క్స్లో మీరు 80+ మార్క్స్ సంపాదించగలుగుతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. దానికి మీరు చేయవలసినది ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్ కంపల్సరీగా అటెంప్ట్ చేయండి. టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసిన తర్వాత మీరు కరెక్ట్ చేసిన ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ ఈసెట్ ఎగ్జామ్ వరకు మనకు గుర్తుంటాయా ఉండవా 1-2 సార్లు చెక్ చేసుకోండి. అది చేసుకున్న తర్వాత, కరెక్ట్ అయిపోయిన తర్వాత దేనికైతే రాంగ్ ఆన్సర్ చేశారో, దేనికైతే మీకు ఆన్సర్ తెలియదో వాటి కంప్లీట్గా ఒక నోట్బుక్ మెయింటైన్ చేస్తూ అందులో రాసి, స్టేట్మెంట్ మాదిరిగా రాసి ఆన్సర్ని హైలైట్ చేసి పెట్టి వాటికి కుదిరితే క్లియర్గా మైండ్లో కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అప్పటికి కుదరకపోతే డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్, ఇంతకు మించి ఎక్కువ ప్రయత్నించొద్దండి. ఎందుకంటే తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో 200 మార్కుల సిలబస్ మనం మొత్తం టోటల్గా అన్నీ అనుకోవడం కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ మీకు రాస్తుంటే రెగ్యులర్గా ప్రతిరోజు మీకు వాయిస్ మెసేజ్ ద్వారానో, లేకపోతే ఒక మెసేజ్ ద్వారానో, SMS ద్వారానో మీకైతే రెగ్యులర్గా టచ్లో ఉంటాం. సో ముఖ్యంగా ఇందులో భాగంగా ఫస్ట్ ఎంపీసీ గ్రాండ్ టెస్ట్లు వేసాము. కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరం ఏప్రిల్ 8 ఉగాది నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఈ ఎంపీసీ కంప్లీట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 100 మార్కుల సిలబస్ మొత్తం ఉంటుంది. ఇది ఏప్రిల్ 8 ఆన్లైన్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఈసారి గ్రాండ్ టెస్ట్లకి కుదిరితే వెబ్యాక్స్ అంటే మన ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కూడా రాయడానికి వీలుండే విధంగా ప్రయత్నిస్తాం. కుదిరితే పెడతాం, మేమే చెప్తాం, మీరు అడగాల్సిన పని లేదు. నెక్స్ట్ ఎంపీసీ గ్రాండ్ టెస్ట్, ఇది కూడా 100 మార్కుల సిలబస్ మొత్తం టోటల్ ఏప్రిల్ 10th నాడు. ఎంపీసీ గ్రాండ్ టెస్ట్ 3 100 మార్కుల సిలబస్, ఇది ఏప్రిల్ 12th నాడు. ఓకే, 3 గ్రాండ్ టెస్ట్లు అంటే 300 క్వశ్చన్లు గుర్తుపెట్టుకోండి బాగా, 300 ఎంపీసీ క్వశ్చన్లు. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్. సో ఇంజనీరింగ్ వచ్చేసి ఏప్రిల్ 14th స్టార్ట్ అవుతుంది. ఇది 100 మార్కుల సిలబస్, ఇది కూడా 100 మార్కులు, ఇది కూడా 100 మార్కులు, అంటే ఫుల్ లెంత్ పేపర్. ఇంజనీరింగ్లో ఫుల్ లెంత్ పేపర్, అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తూ వాటి వెయిటేజ్ ప్రకారము ఏప్రిల్ 14th ఒకటి, 15th ఒకటి, 16th ఒకటి, ఈ 3 వరుసగా పెడుతున్నాము. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్కి నువ్వు రెడీ అయినప్పుడు వరుసగా రాసుకుంటేనే మంచిది. ఇంజనీరింగ్ సబ్జెక్టులు కాబట్టి వరుసగా 3 పెడుతున్నాము. ఏప్రిల్ 8కి స్టార్ట్ అయితే మే 4th వరకు కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉన్నాయి. 8th నాడు రాసే వాళ్ళకి 6th కానీ 7th కానీ ఒక ఎగ్జామ్ పెడతాం మళ్ళీ ఏపీకి కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన ఈ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మూడు ఇంజనీరింగ్ అంటే 300, అంటే 300 + 300 అంటే 600 క్వశ్చన్స్. అంటే ఇక్కడ మీకు ఇండైరెక్ట్గా 3 గ్రాండ్ టెస్ట్లు, ఫుల్ లెంత్ టెస్ట్ల పేపర్లు మీకు ప్రొవైడ్ చేసినట్టు లెక్క. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇంకా మాక్ ఎగ్జామ్స్ అనమాట. మాక్ ఎగ్జామ్ అంటే మొత్తం టోటల్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది పేపర్. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్ ఈసెట్ 2023కి రిజల్ట్ కంటే ముందుగానే 5 మంది ర్యాంకర్లని మేము ఇట్లా నిలబెట్టుకున్నామంటే వాళ్ళు ఇక్కడ రాసిన టెస్ట్ల బేస్ చేసుకునే, వాళ్ళకి ఇక్కడ వచ్చిన మార్కులను బేస్ చేసుకునే, ఇక్కడ పెట్టే టెస్ట్లలో మీకు ఎలా ఏ పొజిషన్లో ఉంటారో అదే పొజిషన్లో మీ ఫైనల్ ఎగ్జామ్లు కూడా ఉంటారు. ఫైనల్ ఎగ్జామ్లో మీ ర్యాంకులు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఈ టెస్ట్లని మాత్రం మీరు మంచి ర్యాంక్ సంపాదించుకోవాలనుకున్నా, మీ పేరెంట్స్కి మీరు బర్డెన్ కాకుండా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. 1000 లోపు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ సంపాదించాలి ప్రతి ఒక్కరని కోరుకుంటున్నాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కష్టపడే వాళ్ళు, నేను అందరికీ మళ్ళీ కుదరదు, కష్టపడే ప్రతి ఒక్కరికి ఈ 1000 లోపు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ రావాలి. 1000 మన పేరెంట్స్కి బర్డెన్ కాకుండా, ఫైనాన్షియల్గా బర్డెన్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి టెస్టులు మాత్రం కంపల్సరీగా రాసి ఒక సిస్టమేటిక్గా నేను చెప్పినట్టు మీకు వచ్చినవి, మీకు అర్థమైనవి, మీరు కరెక్ట్ చేసినవి పక్కన పెట్టి వాటిని 1-2 సార్లు రివైజ్ చేసుకొని రానివి, చేయనివి, అర్థం కానివి అన్నీ ఒక దగ్గర రాసి
వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మొదటగా. అప్పటికీ అర్థం కాని సందర్భంలో మాత్రం డైరెక్ట్ అటాక్ అంతే, క్వశ్చన్ ఆన్సర్. ఇంతకంటే మించి ఎక్కువ ఆవేశపడొద్దు. మళ్ళీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్, ఇవన్నీ భయంకరంగా ఏం బాధపడాల్సిన పని లేదు. నువ్వు సెమిస్టర్ ఎగ్జామ్స్కి భయంకరంగా నువ్వు ఒక నెల 2 నెలల ముందే ఏం చదువుతలేవు. ఒక 15 days 10 days 1 week 2 days 3 days ఇట్లానే ఉంది. కాబట్టి దాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పోతే అప్పుడు నీకు ఎట్లాంటి భయం అయితే కలగదు, మంచి ర్యాంక్ వస్తుంది. సో మాక్ ఎగ్జామ్స్ ఒక్కసారి చూడండి. మొత్తం టోటల్గా 9 మాక్ ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ ప్రీసెట్తో కలిపితే 9, అంటే 9 ఫైనల్ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయి అట్లా ఉంటున్నాయి. ఫస్ట్ ఎగ్జామ్ April 18, సెకండ్ ఎగ్జామ్ 20th, థర్డ్ ఎగ్జామ్ 22nd, ఫోర్త్ ఎగ్జామ్ 24th, 5th, 26th, 6th, 28th, 7th వచ్చేసి April 30, May 2nd వచ్చేసి 8th ఎగ్జామ్. ఫైనల్ ఎగ్జామ్ తెలంగాణ ఈ సెట్ వచ్చేసి May 4th, ప్రీ-సెట్. ఓకే, ఫైనల్ ఎగ్జామ్ May 6th. ఏపీ వాళ్ళకి 7th నాడు కండక్ట్ చేస్తా ప్రీ-సెట్. ఓకే, సో ఈ విధంగా మొత్తం టోటల్గా టెస్ట్ సిరీస్లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ టెస్ట్ సిరీస్లో ఆల్రెడీ ఒక 2 నెలలుగా కష్టపడి తయారు చేస్తున్నారు ఫ్యాకల్టీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ అనలైజ్ చేస్తూ వాటిని రిపీట్ కాకుండా చూసుకుంటూ వాటిని ఎక్కడ కూడా రిపీట్ కాకుండా చేస్తూ పేపర్లన్నీ రెడీ అవుతున్నాయి. వీలైనంత వరకు మ్యాక్సిమం మంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ గన్షాట్ బిట్స్గా మారే అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ టెస్ట్లన్నీ ప్రతి ఒక్కరు రాసి కంపల్సరీగా రాయండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఫైనల్ మార్క్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొంతమంది 1 గంటలో లేపేస్తారు. అట్లాంటి వాళ్ళకు ఫైనల్ ఎగ్జామ్లో టైమే సరిపోదు. మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మొత్తం 3 గంటల సమయం కేటాయించండి. ఫైనల్ ఎగ్జామ్లో ఎట్లా ఉంటారో ఇక్కడ ఎగ్జామ్ కూడా అలాగే రాయండి. మీరు ఇంట్లో రాసేటప్పుడు ఇది ఫైనల్ ఎగ్జామ్, మీరు హాస్టల్లో రాస్తున్నప్పుడు ఇది ఫైనల్ ఎగ్జామ్ అని భావించండి. అప్పుడు ఫైనల్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మీ ఇంట్లో కూర్చొని రాసినట్టు ఉంటుంది. మీరు కనుక ఇక్కడ ఫ్రీగా రాసినాం అనుకో, గంటలో ఏముంది అని ఇట్లా లేపేస్తే ఫైనల్ ఎగ్జామ్లో మాత్రం టైం సరిపోదు. అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి సార్ టైం సరిపోలే, ఎట్లా సరిపోతుందయ్యా? నువ్వు ఇక్కడ మెయింటైన్ చేయాలి కదా, టైం మేనేజ్మెంట్ తెలుసుకోవాలి కదా, రౌండ్స్ మెయింటైన్ చేయాలి కదా, 3 rounds మెయింటైన్ చేయాలి కదా. మ్యాథ్స్ ఓపెన్ చేస్తే 1 to 50 ఉంటాయి, 1 to 50 టక చేయి. నీకు ఇష్టం లేదనుకో ఫిజిక్స్ స్విచ్గా, అది ఇష్టం లేదా కెమిస్ట్రీగా, లేకపోతే ఇంజనీరింగ్ స్విచ్గా. ఫస్ట్ రాసేటప్పుడు ఇంజనీరింగ్తో స్టార్ట్ చేయి. నీకు ఏదైతే బాగా వచ్చో దాంతో స్టార్ట్ చేయి. నీకు వచ్చింది బాగా దాంతో స్టార్ట్ చేస్తే అది కష్టంగా అనిపిస్తే ఇంకో దానికి వెళ్ళు. ఇలా రకరకాల పద్ధతులను నువ్వు పాటించాలి. అవన్నీ ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయాలి. చేస్తే ఫైనల్ ఎగ్జామ్లో నీకు ఇక్కడ ఏవైతే ఫ్యాక్టర్స్ని ఇబ్బంది పెట్టాయో వాటిని ఫైనల్ ఎగ్జామ్లో నువ్వు కనుక అనుసరిస్తే 100% విజయం నీ సొంతం అవుతుంది. ఫైనల్ ఈసెట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తుంది. అందరికీ మంచి ర్యాంక్ రావాలి, ర్యాంకుతో పాటుగా మంచి మార్కులు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి, హైదరాబాద్. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఎవరికైనా మెంటల్ ప్రెజర్ ఏదైనా ఎక్కువ అయితే కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి, కాల్ బ్యాక్ చేస్తా. కుదిరిన సమయంలో కాల్ బ్యాక్ చేస్తా. నాకున్నంత నాలెడ్జ్లో మీకు కొంత ధైర్యం నింపడానికి ప్రయత్నిస్తా. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.